హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఒకవేళ మీలో ఎవరికైనా ఈ వీడియో యూజ్ అవుతుంది అని అనుకుంటే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కంటిన్యూ అవ్వండి. లేదు మాకు యూజ్ అవ్వదు అంటే స్కిప్ చేసి బయటకు వెళ్ళిపోవచ్చు. నో ప్రాబ్లం అండి. నేను ఇంత వెయిట్ ఉన్నాను, ఇంత తగ్గాలనుకుంటున్నాను మేడం అన్నారు. అప్పుడు మీకు మీరు అనుకోండి, నేను ఇంత వెయిట్ ఉన్నాను, ఇంత తగ్గాలనుకుంటున్నాను, ఎలా తగ్గాలి, నా నేనేమేం చేంజెస్ చేసుకోవాలి అనేసి మీరు ఒక లిస్ట్ ప్రిపేర్ చేసుకోండి. మీకు మీరు మోటివేట్ అవ్వండి. మీకు మోటివేట్ అవ్వి మీరు ఒక లిస్ట్ ప్రిపేర్ చేసుకుంటే మీకు చాలా ఈజీ అవుతుంది. అప్పుడు ఎవరో వచ్చి మన ఎప్పుడు ఎవరో సపోర్ట్ చేసి పుష్ చేస్తూ ఉండరండి. మనకి మనమే మూవ్ అవ్వాలి, మనమే మోటివేట్ అవ్వాలి, మనకి మనమే అన్నీ చేసుకోవాలి. ఎవరి మీద ఎక్కువ డిపెండ్ అవ్వకూడదు. అలా డిపెండ్ అయిపోయామనుకోండి, మనం ఏది చేయాలన్నా ఎవరో ఒకళ్ళు ఉండాలి, కావాలి అని అనిపిస్తూ ఉంటుంది. కాబట్టి మనకి మనమే చేసుకుంటూ వెళ్ళిపోయామనుకోండి, మనం ఇండిపెండెంట్గా అయిపోతాము. మనకి ఎవరి హెల్ప్ అవసరం ఉండదు అప్పుడు. సో ఏం చేయాలి అంటే, ఫస్ట్ మీరు ఎవరైనా సరే డైట్ స్టార్ట్ చేయాలి రేపటి నుంచి అని అనుకుంటే ఫస్ట్ ఈరోజు ప్రిపేర్ చేసుకోండి. ఏమేం తగ్గించాలి అంటే, కార్బోహైడ్రేట్స్ తగ్గించాలి, నో షుగర్, అస్సలు షుగర్ తీసుకోకూడదు, ఏ రూపంలో తీసుకోకూడదు. ఫస్ట్ డైట్ స్టార్ట్ చేసినప్పుడు చాలా టఫ్గా ఉంటుంది. మీరు వెయిట్ లాస్ అవ్వాలి అని అనుకున్నప్పుడు ఈ వచ్చే టఫ్ పీరియడ్ని, టఫ్ టైంని మీరు స్కిప్ చేయండి. ఓకే, ప్రతి పని కూడా ఏది అంత ఈజీగా అవ్వదు. ఏదైనా కష్టపడితే ఫలితం చాలా అద్భుతంగా ఉంటుంది కదా. మీకు కూడా ఇలా కష్టపడిన తర్వాత వచ్చే ఫలితం చాలా బాగుంటుంది. నాకు ఇప్పుడు తగ్గిన తర్వాత అనిపిస్తుంది, వామో ఇంత తగ్గానా నేను, ఎంత బాగుంది అనిపిస్తుందండి. మన పనులు మనం చేసుకోవటానికి కూడా చాలా హాయిగా ఉంటుంది వెయిట్ తగ్గితే. మనం వెయిట్ ఉన్నప్పుడు ఏది లేదా బయటికి వెళ్ళాలన్నా, రెడీ అవ్వాలన్నా కొంచెం మనకే బరువు అనిపిస్తుంది. కానీ సన్నగా అయిపోయిన తర్వాత, కొంచెం వెయిట్ తగ్గిన తర్వాత మనకి చాలా హాయిగా ఉంటుంది, తేలిగ్గా అనిపిస్తుంది. ఇంకొక విషయం ఏంటి అంటే, ఎప్పుడైనా సరే మనం డైట్ చేసినప్పుడు మన వెయిట్ లాస్ అవ్వడానికి 70% మనం తినే ఫుడ్ మారిస్తేనే మనకి రిజల్ట్ చూపిస్తుంది. 30% వర్కౌట్ అండి. మీరు కావాలంటే చూసుకోండి ఎక్కడైనా. 70% మన ఫుడ్ హ్యాబిట్సే, ఓన్లీ 30% మాత్రమే వర్కౌట్. అంటే ఆలోచించండి, మనం ఏది మార్చుకోవాలి. మంచి కడుపు నిండా తినేసి వర్కౌట్ చేస్తున్నాను, నేను తగ్గట్లేదంటే ఎలా తగ్గుతామండి? తగ్గం. అది చాలా లిమిట్. 30% చూపిస్తుంది మనకి, 30% ఆ రిజల్ట్ కనిపిస్తుంది. 70% మనం తినే ఫుడ్, మనం ఎంత హెల్దీ ఫుడ్ తీసుకుంటే అంతే హెల్దీగా తగ్గుతాము. ఇంకొకళ్ళు అడిగారు, వర్కౌట్స్ చేస్తుంటే బ్యాక్ పెయిన్ వస్తుందండి అని చెప్పేసి. అలాంటి వాళ్ళు వాకింగ్ చేసుకోండి శుభ్రంగా. మార్నింగ్ ఒక 20 minutes, ఈవినింగ్ ఒక ½ an hour వాకింగ్ చేసుకోండి. అప్పుడు మీకు బ్యాక్ పెయిన్ రాదు కదా. అంటే వెయిట్ ఎక్కువ ఉన్నప్పుడు వెయిట్ అంతా బ్యాక్ మీద పడుతుంది కాబట్టి ఎక్సర్సైజెస్ చేస్తే బ్యాక్ పెయిన్ వస్తుంది. అలాంటప్పుడు మీరు బెల్ట్ ఉంటుందండి, మెడికల్ షాప్లో ఎక్కడైనా దొరుకుతుంది, హిప్ బెల్ట్. అది పెట్టుకొని చేసి చూడండి. ఒకవేళ అది కూడా కాదు అని అనుకుంటే వాకింగ్ చేయండి. బెస్ట్, అన్నిటికంటే బెస్ట్ వాకింగ్, చాలా మంచిది. దానివల్ల కూడా మనకి చాలా రిజల్ట్ అయితే కనిపిస్తుంది. ఎర్లీ మార్నింగ్ చేయండి, అలాగే ఈవినింగ్ కూడా చేయండి. లేదు కుదరదు అంటే ఒకేసారి ఎర్లీ మార్నింగ్ ఒక 30 to 40 minutes మధ్యలో మీకు ఎంతవరకు చేయగలుగుతారో అంతవరకు చేయండి. ఏదైనా కానీ మనం ఎంతవరకు అవుద్దో అంతవరకే చేసుకోవాలండి. బలవంతంగా మన బాడీని కష్టపెట్టకూడదు, ఇష్టంగా చేపించాలి ఏ పనైనా. ఫుడ్ అయినా అంతే. మన బాడీకి ఫస్ట్ నుంచి ఉన్న ఫుడ్ అలవాట్లు వేరు కాబట్టి డైట్ స్టార్ట్ చేయగానే వేరే అలవాట్లు మనం అలవాటు చేస్తాం మన బాడీకి. కాబట్టి కొత్తగా ఉంటుంది, యాక్సెప్ట్ చేయడానికి టైం పడుతుంది. కాబట్టి మెల్లమెల్లగా చిన్నగా అలవాటు చేస్తే బాడీ అలవాటు అయిపోతుంది. మన పిల్లలకి అన్నం పెట్టేటప్పుడు ఎలా ఉంటుంది, వాళ్ళు ఫస్ట్ మనం అన్నం పెట్టేటప్పుడు తినరు, ఊస్తారు, ఇచ్చేస్తారు. ఓపికగా మనం తినిపిస్తాం, వాళ్ళకి తినడం నేర్చుకుంటారు, అలవాటు అయిపోద్ది. ఇక ఆ తర్వాత వాళ్ళ చేత్తో వాళ్ళే తింటారు. మనం కూడా అంతే, మన బాడీ కూడా అంతే. కాబట్టి వర్కౌట్స్ మీకు ఎవరికి ఏది అందుబాటులో ఉంటే అది చేసుకోండి. జిమ్ ఉంటే జిమ్కి వెళ్ళండి. కొంతమందికి జుంబా ఇష్టం, డ్యాన్స్ ఏరోబిక్స్ ఇష్టం, ఏరోబిక్స్ చేసుకోండి. అలాగే కొంతమందికి వాకింగ్ ఇష్టం, వాకింగ్ చేసుకోండి. కొంతమందికి అన్నీ అందుబాటులో ఉండవండి.
ఇక్కడ మాకు జిమ్ అందుబాటులో లేదు కాబట్టి నేను వాకింగే చేసుకున్నాను. కొద్దిగా వేరే ఏరోబిక్స్ స్టెప్స్ చేసుకునేదాన్ని మార్నింగ్. ఫస్ట్ 3 మంత్స్ అయితే చాలా కష్టపడ్డాను. ఆ తర్వాత 3 మంత్స్ కూడా ఇప్పటికీ కూడా ఇక ఏమైపోతుందంటే అండి, ఒకసారి డైట్ అలవాటైపోయి ఇలా హెల్తీ అలవాటు చేసుకున్న తర్వాత, అన్ని ఫుడ్ హ్యాబిట్స్ అన్నీ చేంజ్ చేసుకున్న తర్వాత మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కూడా వామ్మో నా వల్ల కాదు, ఇది తినలేను, ఇది తింటే ఇంత ఇదా, అమ్మో తినలేను, నాకొద్దు, నాకు ఎంత కావాలో అంతే తినగలుగుతున్నాము, ఎక్కువ కూడా తినలేమండి. ఎప్పుడైనా వెజిటబుల్స్ ఎక్కువ తినాలండి. మంచిగా క్వాంటిటీలో వెజిటబుల్స్ అన్నీ ఫ్రెష్గా దొరికే ఆకుకూరలు అలాంటివి ఎక్కువ ప్రిఫర్ చేయండి. మీకు దొరికితే వీక్లో 3 డేస్ ఆకుకూరలు, 3 డేస్ మామూలు వేరే వెజిటబుల్స్ వాడుకోండి. మీకు నాన్ వెజ్ చాలా ఇష్టము అంటే ఒకేసారి తగ్గించొద్దు, కొంచెం కొంచెం తగ్గించండి, క్వాంటిటీ తగ్గించండి. మానేయమని నేను చెప్పట్లేదు మిమ్మల్ని, నేను మానేశాను చాలా, అంటే ఆల్మోస్ట్ ఒక 70% మానేసా, 30% తింటున్నాను. సో మీరు ఒకేసారి మానలేరు కాబట్టి కొంచెం మీ అలవాట్లను తగ్గించుకుంటూ వెళ్ళండి. డైట్ స్టార్ట్ చేయాలి ఇంకొక 1 వీక్లో అనుకుంటే ఇప్పటి నుంచి ఆ ప్రాసెస్ స్టార్ట్ చేయండి. కొద్ది కొద్దిగా తగ్గించుకుంటూ వెళ్తే ఈ 1 వీక్లో కొంచెం అలవాటు అయిపోతుంది కాబట్టి అంత టఫ్ అనిపించదు మీకు. ఒకేసారి మంచిగా తిని రేపటి నుంచి నేను స్టార్ట్ చేసేస్తానంటే కొద్ది కష్టం అవుతుంది. కాబట్టి మెల్లమెల్లగా మీరు చిన్నగా మార్పులు చేసుకుంటూ స్టార్ట్ చేసుకోండి. ఈ డేట్ నుండి స్టార్ట్ చేస్తాను, ఓకే ఈ డేట్ కన్నా ఒక 1 వీక్ ముందే మన బాడీని ప్రిపేర్ చేద్దాము. అలా వాకింగ్ కూడా ఒకేసారి చేయలేరు. ఎన్ని రోజులు కూర్చొని ఉన్న ఒకేసారి నడవాలన్నా ఎక్సర్సైజెస్ అన్నా ఏదైనా కష్టం అవుతుంది. ఫస్ట్ స్టార్ట్ చేసిన రోజు ఒక 10 మినిట్సే స్టార్ట్ చేయాలి. తెల్లారి ఒక 15 మినిట్స్, ఆ తెల్లారి 20 మినిట్స్, ఆ తర్వాత 30 మినిట్స్, అట్లా. నేను కూడా ఫస్ట్ 15 మినిట్స్ వాక్ చేస్తాను, తర్వాత 20, తర్వాత హాఫ్ అన్ అవర్. ఇప్పుడు హాఫ్ అన్ అవర్ 35 మినిట్స్ కంటిన్యూగా వాక్ చేస్తాను. మీకు కూడా అలాగే ప్రయత్నించండి. కింద పడి లేచి నడక స్టార్ట్ చేస్తాము, మనం నడవడం స్టార్ట్ చేసాము, ఇది కూడా అంతే. ఒకటి కాకపోతే ఒకటి అలా ఏదో ఒక దాంట్లో సక్సెస్ అయితే ఉంటుంది. అది మీ బాడీ ఏది తింటే యాక్సెప్ట్ చేస్తుంది, ఏది తింటే యాక్సెప్ట్ చేయట్లేదు కూడా మీకు అర్థమైపోతుంది. కాబట్టి దానికి అనుగుణంగా అయితే మీరు వెళ్ళండి. డైట్ చేయమన్నారు కదా అని చేసేసి నీరసం అయిపోయి కళ్ళు తిరిగి పడిపోయి అలా కష్టం. ఫస్ట్ మీ హెల్త్ ఒకసారి బాడీ చెకప్ చేయించుకోండి, ఏమేమి ఇష్యూస్ ఉన్నాయో చూసుకోండి, ఆ తర్వాత డైట్ స్టార్ట్ చేయండి. అంతేకాని మీరు ఎలా ఉంటే అలా ఒకేసారి డైరెక్ట్గా నేను డైట్ స్టార్ట్ చేస్తాను రేపటి నుంచి అంటే కొంతమందికి సూట్ అవ్వకపోవచ్చు. కాబట్టి ఫస్ట్ అయితే మీరు ఒకసారి మీకు ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా అని బ్లడ్ కానీ నార్మల్ బ్లడ్ టెస్ట్, లిపిడ్స్ అలాంటివి చేయించుకోండి. 30+ వచ్చేసాయంటే ఇప్పుడు మస్ట్ అండ్ షుడ్గా లిపిడ్ కానీ, HbA1c కానీ, థైరాయిడ్ మినిమం టెస్ట్లు ఏమంటారు నార్మల్ అనమాట. ఇవి అందరూ కూడా చేయించుకోవాలండి ఈ రోజుల్లో. ప్రస్తుతం రోజుల్లో ఎప్పుడు ఎవరికి ఎలా ఉంటుందో అర్థం కావట్లేదు, ఎవరికి ఏమొస్తుందో అర్థం కావట్లేదు. కాబట్టి ఫస్ట్ అయితే మీరు అలా చూసుకొని ఆ తర్వాత డైట్ స్టార్ట్ చేయండి. అంతేకాని ఎవరో చెప్పారు, ఎవరో చేశారు అని మీరు చేయొద్దు. మీ ఆరోగ్యం మీ చేతుల్లోనే ఉంది, మీరు చూసుకొనే దానికి అనుగుణంగా వెళ్ళండి, అంతే. మనం డైట్ చేసేటప్పుడు వాటర్ కూడా ఎంత ఎక్కువ తీసుకుంటే అంత మంచిదండి. వీలైనంత వరకు లిక్విడ్స్ తీసుకోవడానికి ట్రై చేయండి. అది జ్యూస్ రూపంలో అయినా, లేదా మజ్జిగ రూపంలో అయినా, లేదా వాటర్లో అయినా బాగా తాగండి. చాలా బాగా యూజ్ అవుతుంది మీకు. మీరు ఎప్పుడైనా డైట్ చేసేటప్పుడు మనం తినే ఫుడ్ ఎప్పుడు కూడా ప్రాపర్ టైమింగ్స్ మెయింటైన్ చేయాలండి. 8:30 to 9 బ్రేక్ఫాస్ట్, 12 to 1 లంచ్, అలాగే 7 to 8 ఎంత ఎర్లీగా డిన్నర్ ఫినిష్ చేస్తే అంతే మంచిది ఆరోగ్యానికి. చాలామంది ఏం చేస్తుంటారంటే ఏది పడితే అది తిందాము, ఏదో ఒకట్లే డైట్ ఫుడ్డే కదా, ఏదో ఒక టైంలో తిందాము అని అనుకుంటారు. అలా అయితే చాలా కష్టం. ఎప్పుడు ప్రాపర్ టైం మెయింటైన్ చేయాలి. అప్పుడే మన బాడీకి కూడా ఒక రొటీన్ అనేది అలవాటు అవుతుంది. కానీ ఎప్పుడు పడితే అప్పుడు బ్రేక్ఫాస్ట్ తినడం, టైమింగ్స్ లేకుండా తినడం అలా అస్సలు చేయొద్దు.